గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు బాగానే కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇప్పటికే 2 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కూడా కురిపించారు. నాగబాబు, సాయి ధరమ్ తేజ్ కూడా ట్వీట్ చేయడం సాఫ్ట్ కార్నర్ సంకేతాలను చూపుతోంది. అలాంటి సమయంలో సంయమనం పాటించడం చాలా అవసరం. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది లోపించింది. కట్టుకథలు, మనస్పర్ధలను రెచ్చగొట్టడం ద్వారా అనవసరమైన గొడవలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు పుష్ప 2 నుండి ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్, ఆడికి, ఆడి కొడుకుకి, ఆడి తమ్ముడికి నేనే బాస్ అనే డైలాగ్ ఇలా ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పుకారు వ్యాపిస్తోంది. మెగా ఫ్యామిలీకి బన్నే బాస్ అని చెప్పేందుకు ఈ ఫేక్ డైలాగ్ ప్రచారం జరుగుతోంది. ఈ పుకారు ఎందుకు వైరల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. అభిమానులను రెచ్చగొట్టి వాదనలు రేపేందుకు చేసిన ప్రయత్నంగా మనం చూడవచ్చు. అయితే పుష్ప 2లో అలాంటి డైలాగ్ లేనే లేదు అనేది పచ్చి నిజం. అసలు డైలాగ్ ఏమిటంటే, ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్, మామూలుగా చూస్తే నీ బాస్ నీకు కనిపిస్తాడు, ఇలా తలకిందులుగా చూస్తే నీ బాస్ లేక్ బాస్, భూగోళంలో యాడున్నా సరే నీ యవ్వ తగ్గేదిలే అని డైలాగ్ ఉంది. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా తమ అజెండాలకు అనుగుణంగా ఇతర పదాలను జోడించి అనవసర వివాదాలు సృష్టిస్తున్నారు. మరొక సందర్భంలో పుష్పతో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో సినిమాలో ఒక చిన్న విలన్ కుక్క పిల్లను పట్టుకున్నట్లు చూపబడింది. యాదృచ్ఛికంగా రామ్ చరణ్ పెంపుడు కుక్క, సినిమాలో చూపించిన కుక్క పిల్ల ఒకే జాతికి చెందినవి. ఇది మరింత నిరాధారమైన ఊహాగానాలకు దారితీసింది. అభిమానులను రెచ్చగొట్టడానికి, శత్రుత్వాన్ని పెంచడానికి ఓ వర్గం నెటిజన్లు ఇలా పోస్టులు పెడుతున్నారు. అదేవిధంగా సినిమాలోని పావలా వాటా అనే డైలాగును కూడా తప్పుగా అర్థం చేసుకుని వివాదం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ చిల్లర చర్యలు అనాలోచితమైనవి. సినిమాని కేవలం సినిమాగా చూసినప్పుడు ఇలాంటి రెచ్చగొట్టే ఆలోచనలు కూడా రావు. ఈ కొద్దిమంది వ్యక్తులు ఈ అర్థం లేని మాటలకు స్వస్తి పలికి అనవసరమైన నాటకీయత లేకుండా అభిమానులలాగా సినిమాని ఆస్వాదించేలా చేస్తే చాలా మంచిది.